ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే, ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనును అని దేవుని వాక్యం సెలవిస్తోంది. నిజమే ప్రియులారా, ఆజ్ఞను గైకొనడం అనేటువంటిది మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే కొన్నిసార్లు తల్లిదండ్రులు కొన్ని కాషన్స్ ఇస్తారు. బాబు జాగ్రత్తగా వెళ్ళు, నువ్వు వెళుతున్నప్పుడు స్కూల్కి మార్గము ప్రక్కనే నడవాలి అని. నేను మార్గం ప్రక్కన నడవను, దారిలో మధ్యలోనే నడుస్తాను అని అనుకుంటే నీ జీవితంలో యాక్సిడెంట్ అయ్యి నష్టపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కనుక తల్లిదండ్రులు చెప్పినట్లుగా నువ్వు నడుచుకుంటూ నీవు వారి యొక్క కాషన్స్ని ఎప్పుడైతే పాటిస్తావో మేలు పొందుకుంటావు. అలాగే గవర్నమెంట్ వారు కూడా మనం వెళుతున్నప్పుడు మన రహదారిలో కొన్ని సిగ్నల్స్ వారు ఉంచుతారు. కొన్ని బోర్డ్స్ని వారు పెట్టి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. ఎందుకనంటే ఇది ప్రమాదకరమైన మలుపు, మీరు అతివేగంగా వెళ్ళటం చాలా ప్రమాదం కనుక ఈ యొక్క ఆజ్ఞలు మీరు పాటించాలని చెప్పి వాళ్ళు కొన్ని కాషన్స్ని, హెచ్చరికల్ని జారీ చేస్తూ కొన్ని బోర్డ్స్ని అక్కడ పెడతారు. ఇక్కడ అపాయం ఉంది, జాగ్రత్తగా మీరు వెళ్ళాలి. అయితే నా ఇష్టం 80 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల స్పీడ్లో నీవు ఆ ప్రాంతానికి వెళితే, అలాంటి రోడ్లలో నువ్వు టర్నింగ్ తిప్పుతూ నీ ఇష్టానుసారంగా నువ్వు డ్రైవ్ చేస్తున్నప్పుడు నువ్వు యాక్సిడెంట్కి గురయ్యి ఇబ్బందులకి గురవలసిన పరిస్థితులు వస్తాయి. కనుక అనుకోనటువంటి సంఘటనలు జరగవచ్చు. ఎదురుగా ఉండొచ్చే వాహనాలు నువ్వు ఢీకొనవచ్చు, లేదంటే ఎదురుగా ఉన్నటువంటి లోయలో నువ్వు పడిపోవచ్చు. ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఆజ్ఞను నువ్వేం చేయాలి? గైకోవాలి. దేవుడు కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో నష్టపోకూడదని కొన్ని కాషన్స్ని మనకిచ్చాడు. దేవుని కట్టడలు మనకిచ్చాడు. ఆయన ఆజ్ఞలను, కట్టడలను నువ్వు గైకొనుట ద్వారా నిన్ను నీవు కాపాడుకుంటావు. ఈ లోకంలో తల్లిదండ్రులు, గవర్నమెంట్ వారు ఇచ్చిన హెచ్చరికల్ని నువ్వు పాటించినప్పుడు ఎంత క్షేమంగా ఉంటావో, దేవాది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను గైకొనుట ద్వారా నీ ఆధ్యాత్మిక జీవితము ఎంతగానో క్షేమాభివృద్ధి పొందుతుంది. కనుక దేవుని ఆజ్ఞలు గైకొంటూ మన దైనందిక జీవితంలో ముందుకు సాగుదాం. అట్టి కృపను పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ ఆజ్ఞను గైకొని జీవించే కృపను మాకు దయచేయండి. నీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.